క్రిస్మస్ చరిత్రలో శ్రేష్టమైనటువంటి రోజు, శ్రేష్టమైనటువంటి సమయం. నెలలు నెలలుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఏ పండుగ కూడా ఇలా జరుపుకోరు. నెలలు నెలలుగా నవంబర్ మొదలుకొని డిసెంబర్, జనవరి వరకు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ఎంతో ఆధ్యాత్మికంగాను ఆత్మీయంగాను దాన్ని జరుపుకుంటారు. స్వదేశమైన, విదేశమైన, చివరికి శత్రు దేశాలైనా కానీ ఏం జరుపుకుంటారు? క్రిస్మస్ వాళ్ళు జరుపుకుంటారు. ఒక వ్యక్తి పుడితే కొంతమంది ఏడుస్తారు. ఒక వ్యక్తి పుడితే కొంతమందికి నచ్చదు. కానీ లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనములో రాయబడినటువంటి సంగతి, సందర్భం ఏమిటంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం. చిన్న అని లేదు, పెద్ద అని లేదు, బీద అని లేదు, బిక్కి అని లేదు, సాదా అని లేదు, సేదా అని లేదు, అధముడని లేదు, ప్రథముడని లేదు. ఎవరైనా ఎచ్చటి వారైనా వాళ్ళందరికీ ఈనాడు ఏంటది? ప్రజలందరికీ ఒక సంతోషకరమైనటువంటి సువర్తమానం. ఆ సువార్త ఏంటనంటే, ఆ మంచి వార్త ఏమిటనంటే, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మీ కొరకు ఎవరు పుట్టాడు? రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన పుట్టుకతో ఆయన రాజు, పుట్టుకతో రక్షకుడు, పుట్టుకతో విమోచకుడు. ఈ రకంగా చూస్తే ఆయన కేవలం పుట్టడం మాత్రమే కాదు, ఆయన రక్షకుడు కూడా, ఆయన విమోచకుడు కూడా, ఆయన రాజులకు రాజు కూడా అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఈయన పుట్టుకలో ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యేకత అనేది ఉంది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని, ఆ పండుగను నెలలు నెలలుగా నిష్ఠాగరిష్టలతో, స్వదేశమని, విదేశమని, శత్రుదేశమని, మిత్రదేశమని, అది ఏ దేశమైనా, ఎచ్చటి వారైనా, ఎక్కడి వారైనా సరే భక్తి నిష్ఠలతో ఈ పండుగను ఆచరిస్తారు. ఈ పండుగను ఆచరిస్తారు. ఇంత ఘనంగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్. అయితే ఈ రక్షకుడు అనే మాట మనం 2 సార్లు చదువుకున్నాం. లూకా సువార్తలో ఉంది, తర్వాత మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఉంది. అయితే ఈ రక్షకుడి యొక్క ప్రస్తావన ఎప్పుడు మొదలైంది? ఈ రక్షకుడి యొక్క ప్రస్తావన ఎప్పుడు మొదలైంది? ఎక్కడ మొదలైంది? అసలు రక్షకుడు ఎలా వచ్చాడు? రక్షకుడి యొక్క రాక విషయంలో, లేకపోతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జన్మ విషయంలో చరిత్రలో ఏమి రాయబడి ఉంది? చరిత్రలో తండ్రి ఏమి చేశాడు? నేను ఈ రోజున మాట్లాడదలుచుకున్నటువంటి మాట ఏమిటంటే, సృష్టిలో కుమారుని జన్మ కొరకు చరిత్రలో తండ్రి కార్యం. అర్థమవుతున్నదా? సృష్టిలో కుమారుని జన్మ కొరకు చరిత్రలో తండ్రి కార్యం, లేకపోతే క్రియ. ఇది నిన్ననుకొని ఈ రోజు జరిగింది కాదండి. ఇది ఏదో దేవుడు అలా ఆలోచిస్తూ ఉంటే నిన్న అనుకున్నాడు, ఈ రోజు జరిగింది కాదు. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సృష్టిలో శిశువుగా జన్మించడానికి చరిత్ర చాలా జరిగింది. చాలా విషయాలు జరిగాయి చరిత్రలో. అవన్నీ నేను కొన్ని విషయాలు మాట్లాడతాను. ఆయన జన్మ ఊరికినే జరగల. ఆయన యొక్క జన్మ సడన్ గా జరగల. ఆయన పుట్టుక నిన్న అనుకుని ఈ రోజున జరిగింది కాదు. ఏదో కాకతాళీయంగా జరిగిపోయినది, అనుకోకుండా జరిగిపోయినది కాదు. ఆయన ఈ భూమి మీదకి రావడానికి, నరావతారిగా నరరూపము దాల్చి, మనుష్య రూపముగా దాల్చి భూమి మీదకి రావడానికి చాలా పెద్ద క్రియ జరిగింది, చాలా పెద్ద కార్యమే జరిగింది. ఆయన రాక గురించి, ఆయన యొక్క జన్మ గురించి, ఆయన యొక్క పుట్టుక గురించి
అసలు మొదట మొదలు ప్రస్తావించిందే తండ్రి అయిన దేవుడు. అది ఆది కాండములోనే ప్రస్తావించాడు. ఈ రక్షకుణ్ణి, ఈ విమోచకుణ్ణి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఈ సృష్టిలోకి తేవడానికి చరిత్రలో తండ్రి పెద్ద కార్యమే చేశాడు, ఘన కార్యమే చేశాడు. ఒక క్రియ జరిగిస్తూ వచ్చాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. రక్షకుడు గురించి, రక్షకుడు వచ్చిన తర్వాత ఆయన తెచ్చే రక్షణ గురించి దేవుడు ఒక ప్రణాళిక అనేది కలిగి ఉన్నాడు. దేవుడు ఒక ప్లాన్ అనేది కలిగి ఉన్నాడు. ప్లాన్ లేకుండా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రాలేదు. ప్లాన్ లేకుండా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద అడుగు పెట్టలేదు. ఏమేమి జరిగాయో, ఎన్ని క్రియలు జరిగాయో నేను కొన్ని వివరంగా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చదవండి ఎవరైనా. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదవు. ఈ మాట ఎవరు అన్నారంటే దేవుడు అంటున్నటువంటి మాట, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఎవరితో మాట్లాడుతున్నాడు? సాతానుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? పై వచనాల్లో కూడా, ఈ మనం చదువుకున్నటువంటి వచన భాగంలో కూడా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే సాతానుతో మాట్లాడుతున్నాడండి. సాతానుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మరొకసారి చదవండి. ఏమని మాట్లాడుతున్నాడు? మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. చాలు. ఇప్పుడు దేవుడు ఒక అద్భుతమైనటువంటి సంగతిని, వాగ్దానాన్ని, రక్షకుడు గురించినటువంటి పుట్టుకను గురించి, రక్షకుడు గురించినటువంటి సిలువను గురించి, రక్షకుడు గురించినటువంటి ఆ సిలువ కార్యమును గురించి తండ్రి అయినటువంటి దేవుడు ఆది కాండములోనే 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేశాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ వాగ్దానాన్ని గురించి సాతానుతో మాట్లాడుతున్నాడు. సాతాను వెన్నులో వణుకు పుట్టించే వాగ్దానం ఏమిటంటే ఆదికాండం 3:15. ఏమన్నాడు దేవుడు? మరియు నీకును నీ సంతానమునకును ఆమె సంతానమునకును, అంటే సర్పమా, అపవాది, సాతాన, నీ సంతానానికి ఆమె సంతానానికి నేనేమి కలుగజేస్తాను? వైరం అనేది నేను కలుగజేస్తాను. తర్వాత మాట, అది నిన్ను తల మీద కొట్టును. అంటే ఆయన శిలువ కార్యంలో సాతాను తలను చితుకు ద్రొక్కాడు ఆయన. తర్వాత నీవు దాని మడిమ మీద కొట్టుదువు అని చెప్పాను. ఇదిగో ఈ వాగ్దానమే సాతానుని వెన్నులో వణుకు పుట్టించే వాగ్దానం. ఈ మొదటి సువార్తే తొలి సువార్త అంటారు దీన్ని. ఆదికాండం 3:15 తొలి సువార్త. చెప్పింది ఎవరు? దేవుడు. విన్నదెవరు? సాతానుడు. ఏదెను తోటలో ఆదాము అవ్వలకు ఉన్నటువంటి అధికారాన్ని, ఆనందాన్ని, ఆత్మీయతను, సంతోషాన్ని, ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని సాతానుడు లాక్కున్నాడు. ఏం చేశాడు? సాతానుడు లాక్కున్నాడు. ఎంత చక్కటి అన్యోన్యమైనటువంటి సహవాసం, ఎంత చక్కటి సంతోషము, ఎంత చక్కటి ఆనందము, ఎంత చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని, వాళ్ళకున్నటువంటి హక్కులను సాతానుడు ఆ రోజున ఏం చేశాడు? ఆదాము అవ్వల దగ్గర నుంచి లాక్కున్నాడు. సాతానుడు వారి మీద అధికారయ్యాడు, పెత్తనం చలాయిస్తున్నాడు. వాళ్ళేమో దాసులైపోయారు, వాళ్ళేమో పనివాళ్ళులాగా అయిపోయారు ఆదామవ్వలు.
ఈ రకంగా సాతానుడు ఆదాము హవ్వల యొక్క అధికారాన్ని, ఆత్మీయతను, ఆనందాన్ని, సంతోషాన్ని లాక్కొన్నాడు. ఎందుకోసమని? తొలి మానవులైనటువంటి ఆదామవ్వలు ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞను అతిక్రమించినందున సాతానుడికి పట్టు దొరికింది. వాళ్ళ సంతోషకరమైనటువంటి వాతావరణముల నుండి ఆదామవ్వలు ఎక్కడ తోలివేయబడ్డారంటే బయటకు వాళ్ళు తోలివేయబడ్డారు. వాళ్ళ ఆనందం పోయిందా? సంతోషం పోయిందా? ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం పోయిందా? దేవునితో ఉన్న భాగ్యాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారా? అన్నీ జరిగాయి. కానీ ఒక విషయం నేను జ్ఞాపకం చేసుకోవాలి. అయినా కాని దేవుడు వాళ్ళను ప్రేమిస్తున్నాడు. అయినా కాని దేవుడు వాళ్ళను విడిచిపెట్టలేదు. శాశ్వతంగా విడిచిపెట్టలేదు. శాశ్వతంగా మర్చిపోలేదు. ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు. అప్పటికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మానవ రూపం దాల్చలేదు. జరగబోతుంది నీ సంతానము స్త్రీ సంతానము అని అన్నాడు దేవుడు మాట్లాడుతా. అయితే స్త్రీ సంతానముగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పిలువబడ్డాడు. తర్వాత సర్ప సంతానము, రెండవదిగా స్త్రీ సంతానము. యేసు ప్రభు వారు ఏ సంతానముల నుండి రాబోతున్నాడు? ఇప్పుడు స్త్రీ సంతానముల నుండి ఆయన రాబోతున్నాడు. ఇప్పుడు ఇది భయం పట్టుకున్నటువంటి విషయం సాతానుకి. ఇప్పుడు సాతాను యొక్క వెన్నులో వణుకు పుట్టించే వాగ్దానం ఒకటి ఉంది. సాతానుకి చెమటలు పట్టించేటటువంటి మాటలు కొన్ని ఒక 15వ వచనంలో ఉన్నాయి. ఇక అప్పటి నుండి చెలరేగిపోవటం మొదలుపెట్టాడు సాతానుడు. ఏ సంతతి మీద? స్త్రీ సంతతి మీద అప్పటి నుండి విషపు చూపు చూపాడండి. అప్పటి నుండి ఇక స్త్రీ సంతతి మీద ఇక ఏమి చేశానే సరే చిందరవందర చేయాలి, ఏమి చేశానే సరే సర్వనాశనం చేయాలి. ఎందుకోసమని? రక్షకుడు ఎక్కడి నుండి వస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. స్త్రీ సంతతిలో నుండి వస్తాడు, స్త్రీ సంతానము నుండి వస్తాడు. కాబట్టి ఇప్పుడు సాతానుడికి తెలిసిన విషయం ఏంటంటే, నన్ను ఓడించేవాడు ఒకడు రాబోతున్నాడు, నన్ను పడగొట్టేవాడు ఒకడు రాబోతున్నాడు, నా తలను చితకదొక్కేవాడు ఒకడు రాబోతున్నాడు, నన్ను బలహీనుని చేయడానికి ఒకడు రాబోతున్నాడు. కాబట్టి అసలు ఈ స్త్రీ సంతానం మీద ఒక కన్నేసి ఉంచాలి. ఎప్పుడు మొదలైందండి? ఆది కాండంలోనే మొదలైంది. రక్షకుని రాక గురించి, కుమారుని యొక్క జన్మము గురించి చరిత్రలో తండ్రి యొక్క కార్యాన్ని మనం చూస్తున్నాం. సృష్టిలో కుమారుని జన్మ కొరకు చరిత్రలో తండ్రి కార్యం, తండ్రి క్రియ ఏమేమి చేశాడు, ఎలాంటి ప్రణాళిక వేశాడు అన్న విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఏమని వాగ్దానం చేశాడు? రక్షకుడు ఆయన యేసు ప్రభువారు, యేసుక్రీస్తు వారు రక్షకుడుగా, విమోచకుడుగా, విడిపించేవాడుగా, శిశువుగా, కలువరి శిలువలో మరణించి విమోచకుడుగా, రక్షకుడుగా రాబోతున్నాడు. ఎక్కడి నుంచి రాబోతున్నాడు? స్త్రీ సంతానముల నుండి రాబోతున్నాడు. ఆ మాటే భయం పుట్టిస్తుంది సాతానుడికి. ఆ రక్షకుడు గురించినటువంటి ప్రస్తావనే తనకు భయాన్ని కలిగిస్తుంది. అప్పటి నుండి సాతాను స్త్రీకి విరోధి. అప్పటి నుండి సాతాను స్త్రీ సంతానానికి విరోధి. అప్పటి నుండి సాతానుడు స్త్రీ సంతానాన్ని, స్త్రీలను చాలా హింసించాడు సాతానుడు. ఎన్ని బాధలు అనుభవించారో స్త్రీలు, ఎన్ని కష్టాలు అనుభవించారో. బానిసల కంటే చులకనగా వారిని చూసేవాళ్ళు. వాళ్ళకి విలువ లేదు, స్త్రీలకు విలువ లేదు. బైబిల్ దేవుడే, పరిశుద్ధుడైనటువంటి దేవుడే స్త్రీకి విలువనిచ్చినవాడు, స్త్రీకి విలువనిచ్చినటువంటి వాడు. కాబట్టి ఈ రోజుల్లో కూడా చూస్తే స్త్రీలకు అంత విలువ, అంత ప్రాధాన్యత అనేది లేదు. ఆనాడు సాతానుడు స్త్రీ సంతానం మీద దృష్టి పెట్టి విషపు చూపి ఎలాగైనా సరే సర్వనాశనం చేయాలి. ఎందుకోసం? రక్షకుడు ఎక్కడి నుండి వస్తాడు? స్త్రీ సంతానముల నుండి వస్తాడు. కాబట్టి ఒక చూపు చూడాల్సిందే, ఎలాగైనా సరే ఒక కన్నేసి ఉంచాల్సిందే. నేను ఆదమరిచి ఉంటే రక్షకుడు వస్తాడు, నీతిమంతుడు వస్తాడు, విమోచకుడు వస్తాడు,
నన్ను ఏం చేస్తాడు? నా తలను చితక ద్రొక్కుతాడు, నన్ను ఓడిస్తాడు, నేను వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్న అధికారాన్ని మరలా ఆయన లాక్కుంటాడు రక్షకుడు వచ్చి అన్న భయం సాతాన్ని పట్టుకుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వచన భాగంలో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలే ఉన్నాయి, ఎన్నెన్నో ఆశ్చర్యకారమైనటువంటి విషయాలే ఉన్నాయి. కాబట్టి చూసారా, స్త్రీ సంతతి మీద సాతానుడు పగబట్టాడు. రక్షకుడు స్త్రీ సంతానముల నుండి వస్తాడా? విమోచకుడు స్త్రీ సంతానముల నుండి వస్తాడా? ఎలా వస్తాడో నేను చూస్తాను అని అన్నట్లుగానే ఎదురు తిరిగి నిలబడింది సాతానుడు. ఎలా వస్తాడో నేను చూస్తా. ఈయన ఒక వాగ్దానం ఇచ్చాడు కదా, అది ఎలా నెరవేరుద్దో నేను చూస్తాను. స్త్రీ సంతతిలో నుండి రక్షకుడు, రక్షణ ఎలా వస్తుందో నేను చూస్తా, నేనేంటో చూపిస్తా అన్నట్లుగానే సాతానుడు నిలబడ్డాడు. అప్పటి నుండి స్త్రీ జాతి మీద వివక్ష అనేది మొదలైంది. అప్పటి నుండి స్త్రీ జాతి మీద ఒక కక్ష అనేది, వివక్ష అనేది, ఒక చులకన భావం అనేది, నీచంగా చూసే సంస్కృతి అప్పటి నుంచి మొదలైంది. అప్పటి నుండి సాతానుడు స్త్రీ సంతతి మీద కన్నువేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పటి నుండి స్త్రీలు రకరకాలుగా పలు విధాలుగా ఎన్నో శ్రమలు, అవమానాలు, అనుమానాలు, చివరికి మరియ తల్లి వరకు కూడా ఎన్నో అనుమానాలు, అవమానాలు భరించే స్త్రీగానే ఆవిడ ఉన్నదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను ఒక విషయం, కొన్ని విషయాలను జ్ఞాపకం చేయాలి. ఏంటంటే, పాప ఫలితంగా ఆజ్ఞాతి క్రమాన్ని బట్టి పాప ఫలితాన్ని బట్టి వీళ్ళకున్నటువంటి ఆనందం పోయింది, అధికారం పోయింది, సంతోషం పోయిందని మొదటిగానే మనం మాట్లాడుకున్నాం. అప్పటి నుండి సాతానుడు ఏం చేస్తున్నాడు అంటే, స్త్రీ జాతిని, స్త్రీ సంతానాన్ని అసహిస్తూనే వస్తా ఉన్నాడు. కానీ దేవుడు ప్రేమిస్తానే వస్తా ఉన్నాడు. వాళ్ళు పాపం చేసినప్పుడు, వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళని విడిచిపెట్టక ఒక వాగ్దానం ఇచ్చాడు. గొర్రె చర్మాన్ని కూడా వాళ్లకు కప్పాడు దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. తర్వాత భవిష్యత్తులో రక్షకుడిని కూడా వాగ్దానం చేశాడు. మళ్ళీ ఎవరి సంతానములో? స్త్రీ సంతానములో నుండి రక్షకుడు వస్తాడని ఇన్ని శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. ఎలా వస్తాడో నేను చూస్తా, ఎలా పుడతాడో నేను చూస్తా అని సాతానుడు ఒక కన్నేసే ఉంది. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. తప్పు చేసినటువంటి ఆదామవ్వలను అధపాతాళను తొక్కివేయాలని, వాళ్ళ నాశనం చేయాలని దేవుడు కోరుకోలేదండి. రక్షకుని వాగ్దానం చేశాడు, విమోచకుని వాగ్దానం చేశాడు. అప్పటి నుండి రక్షకుణ్ణి భూమి మీదకి తేవడానికి, రక్షకుణ్ణి, ఆ కుమారుణ్ణి సృష్టిలోనికి తేవడానికి తండ్రి చేసినటువంటి కార్యం చరిత్రలో అంతా ఇంత కాదండి. నేను ఆ అద్భుతమైనటువంటి విషయాలు నేను ఒకటి జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఎలా తీసుకురాబోతున్నాడు రక్షకుడిని, ఎలా రాబోతున్నాడు రక్షకుడు అన్న విషయం సాతానుడికి పూర్తిగా తెలియదు. రక్షకుడు వస్తాడు కానీ, రక్షణ వస్తుంది కానీ ఎలా వస్తాడు అన్నది మాత్రం సస్పెన్స్ అన్నమాట. సాతానుడికి తెలియదు. సాతానుడికి అన్నీ తెలియవు, కొన్నే తెలుసు. అన్నీ తెలిసిన వాడు దేవుడు, అన్నీ ఎరిగిన వాడు దేవుడు. కానీ దేవుని యొక్క ప్లాన్స్, దేవుని యొక్క ప్రణాళికలు సాతానుడికి అర్థం కావు. వాగ్దానం ఒకటే చెప్పాడు దేవుడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఆ వాగ్దానం చెప్పాడు. కానీ తను ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాడు, తను ఏ విధంగా రక్షణ ప్రణాళికను ఆ రక్షకుడిని సృష్టిలోకి తేవడానికి ఏ విధంగా ఆయన ప్రయాసపడుతున్నాడు, క్రియేట్ చేస్తున్నాడు, కార్యం చేస్తున్నాడు అన్నది సాతానుడు బుర్ర బద్దలు కొట్టుకొని అర్థం కావట్లా. ఎక్కడ పుడతాడు, ఎప్పుడు పుడతాడు, ఎవరి కడుపును పడతాడు, ఏ స్త్రీ అన్న సంగతి మాత్రం సాతానుడికి అర్థం కావట్లా. అందుకనే అందరి మీద ఎగబడుతున్నాడు అనమాట. ఇప్పుడు అందరి మీద ఎగబడుతున్నాడు. మరి నాకు తెలియదు కదా, నాకు తెలియదు. మానవుణ్ణి మోసం చేశాడు సాతానుడు, మానవుణ్ణి మోసం చేశాడు. అది ఆ విషయాలన్నీ కూడా
ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇదిగో ఒక రక్షకుడు రాబోతున్నాడు, ఒక విమోచకుడు రాబోతున్నాడు. అక్కడ మనం చదువుకునేటువంటి వచనంలో ఒక 3 మాటలు ఉన్నాయి. ఏంటది? 15వ వచనంలో, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును ఏం కలుగు చేస్తాను అన్నాడు దేవుడు? వైరం కలుగు చేస్తాను అని అన్నాడు. మనిషి పడిపోయిన వెంటనే దేవుడు చెప్పినటువంటి మాటలు ఇవి. దేవుడు చెప్పినటువంటి మాటలు. వైరం అనేది ఎవరెవరికి వైరం? అక్కడే ఉంది. నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరం కలుగు చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లేదా వైరం? దేవుని పిల్లలకి, దేవుడు నమ్మనటువంటి వారికి వైరం ఉందా లేదా? అంతదాకెందుకు? మన కుటుంబాల్లో వైరం లేదా? భార్య నమ్ముకుంటే భర్త వైరం పెడతాడు, భర్త నమ్ముకుంటే భార్య వైరం పెడతాడు, పిల్లలు నమ్ముకుంటే తల్లిదండ్రులు వైరం పెడతారు, తల్లిదండ్రులు నమ్ముకుంటే పిల్లలు వైరం పెడతారు. ఎప్పుడు మొదలైంది? ఇప్పుడు దేవుడు 3:15వ వచనంలో, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పిన రీతిగా ఇప్పుడు నమ్మిన వారికి నమ్మని వారికి, తర్వాత స్త్రీ సంతానానికి సాతాను సంతతికి ఎప్పుడు ఏంటది? వైరమే. ఎక్కడికి వెళ్తున్నావు? ప్రార్థనకి వెళ్తున్నావా? ఇంకెప్పుడు అదే పనా? ఎప్పుడు బైబిలేనా? ఎప్పుడు ప్రార్థనేనా? అంటే ఒక వార్ అనేది ఉంది, ఒక వైరం అనేది జరుగుతూ ఉన్నదన్నమాట, జరుగుతూ ఉంటదన్నమాట. ఈ ఈ ఎన్నో చోట్ల వైరం, అది కుటుంబ వైరం. అది ఇందాక నేను చెప్పింది కుటుంబ వైరం. భార్యాభర్తల మధ్య, లేకపోతే పిల్లలు తల్లిదండ్రుల మధ్య, లేకపోతే భార్య మధ్య భర్త మధ్య వైరాలు ఉన్నాయి. అది కుటుంబ వైరం. ఇప్పుడు విశ్వాసుల జీవితంలోకి వచ్చేస్తే గనక సేవకులు కూడా నేటికి ఏమవుతా ఉన్నారనమాట? హింసలు పొందుతూనే ఉన్నారు, చంపబడుతూనే ఉన్నారు, కొట్టబడుతూనే ఉన్నారు, ప్యాన్నీళ్లు చల్లుతూనే ఉన్నారు, రాళ్లతో కొట్టి చంపుతూనే ఉన్నారు. గ్రహం స్టైల్ లాంటి వాళ్ళని ఏం చేశారు? సజీవ దహనం, పెట్రోల్ పోసి ఏదో ఒకటి పోసి వాళ్ళని సజీవ దహనం చేసేసారు. అంటే ఒక వైరం, ఒక వార్ అనేది జరుగుతుందన్నమాట. అంటే ఎవరికి? స్త్రీ సంతతికి, అంటే దేవుని బిడ్డలకి, సర్ప సంతానానికి ఏం జరుగుతుంది? ఎప్పటికీ ఒక వైరం అనేది జరుగుతూనే ఉందన్నమాట. నిన్న మొన్న ఎవరో చెప్తా ఉన్నారు, క్రిస్మస్ సందర్భం కదండి, ఎక్కడికి వెళ్ళామండి, కొండ ప్రాంతాల్లోకి వెళ్ళి పాపం వాళ్ళకి భోజనం పెట్టి, వాళ్ళు కొన్ని దుప్పట్లు పంచి, మేము ఏదో చిన్న పరిచయం చేస్తుంటే కొంతమంది వచ్చి ఏం చేశారంటే యుద్ధమే చేశారంట. వైరం. పోతారా పోరా? ఎవరు రమ్మన్నాడు ఇక్కడికి మిమ్మల్ని? ఇవెందుకు పంచుతున్నారు, అదెందుకు పంచుతున్నారు, నిన్నగాక మొన్న. అంటే ఒక వైరం అనేది ఉంది దేవుని పిల్లలకి, స్త్రీ సంతానానికి, సర్ప సంతానానికి. ఏముంది? ఎప్పుడు వైరం అనేది ఉంటుందండి, వైరం ఉంటుంది. ఎందుకోసమని? స్త్రీ సంతతి మీద దృష్టి పెట్టాడు సాతానుడు. అటు కుటుంబాల్లో గలిబిలి చేస్తాడు, సంఘంలో గలిబిలి చేస్తాడు, వ్యక్తిగత జీవితంలో గలిబిలి చేస్తాడు, సర్వ ప్రయత్నాలు చేస్తాడనమాట. ఏమండి, చాలా మంది ఈ దేవుని నమ్మనటువంటి ప్రజల ద్వారా, దేవుణ్ణి నమ్మినటువంటి ప్రజలకు ఇప్పుడు కూడా వైరమే ఉంటుంది, వైరమే ఉంటుంది. కాబట్టి ఎందుకు వీళ్ళు ఇంత బాధలు అనుభవిస్తున్నారు? దేవుని బిడ్డలు కుటుంబాల్లో కానివ్వండి, సంఘంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, వాళ్ళు ఉద్యోగం చేసే చోట కానివ్వండి, ఎందుకు ఇన్ని ఇబ్బందులు? ఎవరినన్ను కూల్చారా? ఎవరినన్ను కూలదరేశారా? ఎవరి కీడన్న వాళ్ళు కోరుకున్నారా? కీడు కలుగజేశారా? ఎందుకు? దేవుణ్ణి నమ్మినందుకు. ఎందుకు ఇదంతా? దేవుణ్ణి నమ్మినందుకు, దేవుణ్ణి విశ్వాసం ఉంచినందుకు, దేవుణ్ణి వాళ్ళు దేవుని నమ్మి దేవుని అనుసరిస్తున్నందుకు వీళ్ళు ఇన్ని బాధలు వాళ్ళు పడుతున్నారు. సాతానుడికి సువార్త అంటే నచ్చట్లా. ఎక్కడి నుంచి నచ్చట్లా? ఆదికాండం 3వ అధ్యాయం 15 నుంచే నచ్చట్లా. స్వార్థ నచ్చట్లా సాతానుడికి. స్త్రీ సంతానంలో రక్షకుడు వస్తాడా? ఎలా వస్తాడో నేను చూస్తా. అప్పటి నుండి ఏం చేస్తున్నాడంటే చెలరేగిపోతున్నాడు. మానవ జాతిని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు సాతానుడు. వైరము అదే మాట. రెండో మాట ఏముంది అక్కడ 15వ వచనంలో? అది నిన్ను తల మీద కొట్టు. ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే,
ఇది ఎప్పుడు జరుగుతుందంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పుట్టి కలువరి శిలువలో మరణించిన తర్వాత సాతాను తలను ఏం చేయబోతున్నాడు? చితక దొక్కబోతున్నాడు. సాతాను తలను చితక దొక్కిన తర్వాత ఏం జరుగుతుంది? ఆది కాండములో ఆదాము హవ్వల దగ్గర ఏమి లాక్కున్నాడు సాతానుడు అని చెప్పాను ఇందాక నేను. అధికారాన్ని లాక్కున్నాడు, స్వాతంత్ర్యాన్ని లాక్కున్నాడు, ఆనందాన్ని లాక్కున్నాడు, సంతోషాన్ని లాక్కున్నాడు, దేవునితో ఉండే గొప్ప సహవాసాన్ని చిందరవందర చేశాడు. ఆధ్యాత్మిక క్రమం వీడి మోసం. ఇప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో మరణించి పుట్టినవాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో మరణించినప్పుడు సాతాను యొక్క బలం నిర్వీర్యమైపోతుంది. సాతానుడు బలహీనుడైపోతాడు. సాతాను చేతిలో ఉన్నటువంటి అధికార పత్రాన్ని దేవుడు శిలువ మరణం ద్వారా లాక్కొని మరలా మనకేం కలుగజేయబోతున్నాడు? బలాన్ని కలుగజేయబోతున్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు లోకంలో జన్మించాడు, లోకంలో పుట్టాడు, శిశువుగా క్రిస్మస్ సంబరాలు చేసుకుంటా తర్వాత కలువరి శిలువలో మరణించబోతున్నాడు. 3వ దినాన్ని తిరిగి లేవబోతున్నాడు. సాతాను తలను చితకద్రొక్కి సర్వనాశనం చేసి మనకు గొప్ప ఆధిక్యతను ఆయన ఇవ్వబోతున్నాడు. ఇది ఆ వాగ్దానములు ఎన్నో విషయాలు ఉన్నాయి. తర్వాత మాట ఏముంది? అది నిన్ను తల మీద కొట్టున్న తర్వాత ఏముంది? నీవు దానిని మడిమ మీద కొట్టుదువు అని దేవుడు చెప్పాడు. ఇక్కడ విషయం ఏమిటంటే సాతానుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే విశ్వసించే వాళ్ళని అవిశ్వాసానికి నడిపిస్తూ ఉంటాడు. అది నిజమా, ఇది నిజమా? తోమా లాంటి వాళ్ళు, గారడీ సీమోన్ లాంటి వాళ్ళు, హవ్వ లాంటి వాళ్ళను ఏం చేస్తూ ఉంటాడు? సంఘంలో, కుటుంబాల్లో ఏం చేస్తూ ఉంటాడు? వాళ్ళని విశ్వాసంలో నుండి తప్పించడానికి, తొలగించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అర్థమవుతున్న సబ్జెక్ట్ అర్థమైందా? రక్షకుడు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు అన్న దాని నుంచి మొదటి నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాం. చరిత్ర తెలియాలి మనకి. ఏదో హ్యాపీ క్రిస్మస్ అని వెళ్ళిపోతే కుదరదు కదా. ఏదో ఒకటి దేవుడిచ్చింది తిని తర్వాత విని ఏదో ఒకటి టైం పాస్ చేసుకుని వెళ్ళిపోతే అది పండగ కాదు కదా, దండగే అవుతుంది. కానీ నేను ఎందుకు, నా కోరిక ఏంటంటే చరిత్ర తెలియాలి. రక్షకుడు ఊరికినే రాలేదండి. రక్షకుడు నిన్ను అనుకుని ఈరోజు రాలేదండి. ఏదో పని పాట లేకుండా ఆయన ఈ భూమి మీదకి రాలేదండి. ఏదో సెలవులకు వచ్చి కాలం గడిపి ఈ భూమి మీద, గ్రహం మీద కొన్ని రోజుల నుండి 33 సంవత్సరాల నుండి పోదామని రాలేదండి. ఆయన ఎంతో ప్రయాసం ఉందండి, ఎంతో ప్లాన్ ఉందండి, దేవుని యొక్క కార్యాలు ఉన్నాయండి. ఆ రక్షకుణ్ణి, కుమారుణ్ణి సృష్టిలోనికి తేవడానికి చరిత్రలో తండ్రి గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. నువ్వు దాని మడిమ మీద కొడతావు. ఈ చరిత్ర అంతా మనకు తెలియాలి అన్న ఆశతో మీకు చెప్తున్నాను. జాగ్రత్తగా వినాలి, వినకపోతే అర్థం కాదు. కాబట్టి నువ్వు దాన్ని మడిమ మీద కొడతావంటే అర్థం ఏంటంటే నమ్మే వాళ్ళని ఎప్పుడు సాతానుడు కొడతానే ఉంటాడు, కొట్టేస్తూనే ఉంటాడు, అనుమానిస్తూనే ఉంటాడు, అవమానిస్తూనే ఉంటాడు, గిల్లుతూనే ఉంటాడు. ఒక మాటలో చెప్పాలండి, పని పాటలే. కొంతమంది పని ఏంటి? గిల్లే పనే. ఈ సాతానుడి పని ఏంటంటే మడుగు మీద కొట్టే పనే, గిల్లే పనే, ఇచ్చే పని. ఎందుకోసం నేను ఎలాగైనా సరే విశ్వాసముల నుండి తప్పించాలి, విశ్వాసముల నుండి తప్పించాలి. అందుకని కదా లోకంలో దేవుడు అన్నాడు, నా నిమిత్తము లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, దూషిస్తుంది, అయినా మీరు దానిలో ఓర్చుకోండి, మీ ఫలం పరలోకంలో ఉంది అని దేవుడు మాట్లాడాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే పైశాచిక ఆనందం. ఆడొక పిశాచి కదా, ఆడికి ఒక పైశాచిక ఆనందం. ఎందుకోసమని? బుర్రలో ఒకటి తిరుగుతుంది, ఒక వాగ్దానం తిరుగుతుంది. ఏ వాగ్దానం అది? ఆదికాండం 3:15. వెన్నులో వణుకు పుట్టించే వాగ్దానం, చెమటలు పోయించే వాగ్దానం, కంటి నిండా నిద్ర లేకుండా చేసే వాగ్దానం సాతానుడికి. అది రక్షకుడిని తీసుకొస్తా, నా కుమారుని తీసుకొస్తా, సృష్టిలోనికి తీసుకొస్తా, శిశువుగా తీసుకొని వస్తా. అద్భుతమైనటువంటి వాగ్దానం అది జరుగుతుంది. పాపం చేసినప్పుడు ఆధ్యాత్మిక క్రమం ఇవన్నీ కూడా దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క సందేశాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. తర్వాత స్త్రీ సంతానమును దేవుడు కోరుకున్నాడు. వాళ్ళని అలా విడిచిపెట్టలేదండి. హవ్వకి ఒక గొప్ప అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు, అద్భుతమైనటువంటి వాగ్దానం ఇచ్చాడు.
ఈ ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనం నెరవేర్పు కోసం చరిత్ర అంతా కూడా చరిత్రలో దేవుడు కార్యం చేస్తానే వస్తా ఉన్నాడు. సాతాను కొన్ని విషయాలు తెలుసు, కానీ అన్ని విషయాలు తెలియవు. అన్ని తెలిసినవాడు దేవుడు ఒక్కడే అని అన్నాను. అన్ని ఎరిగినవాడు, అన్ని తెలిసినవాడు దేవుడు ఒక్కడే అని నేను ఇందాక చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఎప్పటికీ అది వాస్తవమే. కానీ సైతానికి ఒకే ఒక్క విషయం తెలుసు. ఆదికాండం 3:15 ఆయన రాబోతున్నాడు, ఆయన పుట్టబోతున్నాడు, రక్షకుడుగా, నీతిమంతుడిగా, నన్ను బలహీనపరిచేవాడుగా, నన్ను ఓడించేవాడు ఒకడు వస్తున్నాడు. అదొకటే తెలుసు, కానీ ఆయన ఎలా వస్తాడన్న సంగతి మాత్రం తెలియదు. ఆయన వస్తాడన్న సంగతి తెలుసు, కానీ ఎవరి నుండి వస్తాడు, ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎక్కడ వస్తాడు, ఎక్కడి నుండి వస్తాడన్న సంగతి బుర్ర బద్దలు కొట్టుకున్న దానికి అర్థం కానటువంటి విషయం అండి. అది అర్థం కానటువంటి విషయం. సాతానుకు తెలియవు. ఇప్పుడు ఒక వచనం నేను చూపించాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అది లోకాధికారులలో ఎవరికీ తెలియదు, అది వారికి తెలిసి ఉండి నేల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. నేను చెప్పాను కదా, అదే లోకాధికారులకు ఏమి తెలియదు, అది తెలియదు. ఏం తెలియదు? దేవుని ప్రణాళిక, దేవుని ప్లాను, దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క క్రియా చరిత్రలో ఆయన ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తున్నాడు అన్న సంగతి వాళ్ళు పూర్తిగా, ఎంత జ్ఞానం, ఎంత బుర్ర, ఎంత మెదడు. కానీ దేవుడు అనంత జ్ఞాని. సాతానుడికి అర్థం కావట్లేదండి. ఒకవేళ కనుక సాతానుడికి అది అర్థమై ఉంటే గనక, అది అర్థమైతే గనక శిలోకి అప్పగించి ఉండకపోయేది. అన్నా కైపాలు ఆనాడు ప్రజలు సిలువేయండి అని అరిచి ఉండేవాడు కాదు. ఇది తెలిస్తే, ఈ శిలువ కార్యం తెలిస్తే, ఆయన పుట్టుక గురించి తెలిస్తే, ఆయన మరణాన్ని గురించి తెలిస్తే, ఇంత జరగబోతుంది, ఆయన మరణం ద్వారా, ఆయన పుట్టుక ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయని దీనికి ముందే తెలిస్తే అసలు చట్టు కాకుండా చూస్తూ ఊరుకునేది. అందుకని దేవుడు అన్నాడు, లోకాధికారులు ఎవరికి అది తెలియదు, అది వారికి తెలిసి ఉండి ఎలా మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయి ఉందరు. ఇక్కడ ఒక విషయం, అందుకని నేను అన్నాను, మొదటి నుండి చెప్తా వస్తున్నాను. యేసుక్రీస్తు ద్వారా లోకాన్ని రక్షించాలని, లోకానికి రక్షణ రావాలని, సృష్టిలో శిశువుగా జన్మించాలని, ఆయన ద్వారా క్రియలు జరగాలని, రక్షణ జరగాలని, ఒక విమోచన జరగాలని దేవుడు వేసుకున్నటువంటి ప్రణాళిక సాతానికి అర్థం కాలేదా? అది తెలిస్తే అసలు అడ్డుపడేవాడే కాదు. అది తెలిస్తే అడ్డుపడేవాడే కాదు. కాబట్టి దేవుని రక్షణ ప్రణాళిక సాతానికి తెలియదు. ఆయన స్త్రీ సంతానముగా రాబోతున్నాడు. అందుకే స్త్రీ సంతానాన్ని నాశనం చేయాలని మొదటి నుంచి ఎన్నో ప్రయత్నాలు, సర్వ ప్రయత్నాలు చేస్తానే ఉన్నాడు. ఎప్పటి నుంచి? ఆరంభం నుండే, ఆది నుండే యుద్ధం మొదలు పెట్టాడండి సాతానుడు. సర్వనాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తానే ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం నేను జ్ఞాపకం చేయాలి. ఏమిటంటే, సాతానికి అన్నీ తెలియవు. మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా. దేవుని యొక్క ప్రణాళికలు వేరు, దేవుని యొక్క క్రియలు వేరు, దేవుని యొక్క కార్యాలు వేరు. రక్షకుడిని దేవుడు భూమి మీదకి తేవాలని కార్యం చేస్తాం. ఇంకా కొంచెం మనం ముందుకు వెళితే కనుక, అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం చూడండి. మొదటి వచనాలు చదవండి. 4వ అధ్యాయం మొదటి వచనాలు. ఆదాము తన భార్య అయినటువంటి అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీను కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. తరువాత ఆమె తన తమ్ముడైన హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి. రైట్. ఇప్పుడు నాకెళ్ళి చూడండి. ఇప్పుడు ఎన్నో అధ్యాయంలో ఉన్న 3 అధ్యాయంలో ఎక్కడికి వచ్చామో 4వ అధ్యాయంలోకి వచ్చాం. ఇక్కడ ఒక విషయం మీరు చాలా జాగ్రత్తగా, లేకపోతే సబ్జెక్ట్ అర్థం కాదు, అంత వ్యర్థమైపోతుంది. నిద్రపోయినా సరే, కళ్ళు మూసుకున్నా సరే, పరధ్యానంగా ఉన్నా కానీ సబ్జెక్ట్ మీకు అర్థం కాదు, పండగ దండగా అవుతుంది. ఇప్పుడు 4వ అధ్యాయంలోకి వచ్చాం.
ఎందుకంత ప్రయాసపడుతున్నానంటే చరిత్ర మీకు తెలియాలి, మనకు తెలియాలి, విశ్వాసకు తెలియాలి రక్షకుడు ఎలా వచ్చాడు, దేవుని యొక్క కార్యం ఏంటని. ఎప్పుడు రొటీన్గా ఉండే వర్తమానం చెప్పట్లే, నేను చరిత్ర పరంగా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు విషయం ఏమిటంటే 4వ అధ్యాయంలోకి వచ్చేస్తే ఆదాము హవ్వల ద్వారా మొట్టమొదటిగా పుట్టింది ఎవరు? కయ్యను పుట్టాడు. తర్వాత ఎవరు పుట్టాడు? కయ్యను తమ్ముడైన హేబెలు పుట్టాడు. ఈ హేబెలు గురించి మనం చూడడం అవసరం, జాగ్రత్తగా వినండి. హెబ్రీలకు రాసిన పత్రికలో హేబెలు గురించి ఏమని రాయబడి ఉందంటే నీతిమంతుడు అని రాయబడి ఉంటుంది. నీతిమంతుల జాబితాలో ఆ లిస్ట్ లో ఎవరి పేరుంది? హేబెలు పేరు ఉంది. హేబెలు పేరు ఉంది. ఇప్పుడు ఇందాక ఏమన్నానంటే సాతానుడు జాగ్రత్తగా నిదానంగా అబ్జర్వ్ చేస్తున్నాడు, ఏమరపాటుగా లేడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు కయ్యన నీతిమంతుడు కాదు, కోపిష్టోడు, పాపిష్టోడు, కొట్టి చంపే రకం, ఒక గోండ, ఒక కోపిష్టోడు. సాతాను దృష్టిలో ఆడు మనోడే ఎట్లయినా. కాబట్టి హేబెలు గురించి బైబిల్ ఏం చెప్తుంది? హెబ్రీయులకు రాసిన పత్రికలో నీతిమంతుడైన హేబెలు. అమ్మ, ఈ నీతిమంతుడా, ఈయన ఎవరికి అర్థంలో పుట్టాడు? ఇప్పుడు స్త్రీ హవ్వమ్మ గారి గర్భంలో నుండి వచ్చాడు. పైగా కయ్యను లాంటి వాడు కాదు ఈయన ఎవరు? హేబెలు నీతిమంతుడు. పాయింట్ అర్థం చేసుకోండి. ఆ నీతిమంతుడు ఈ నీతిమంతుడేనా? ఈయనే ఆ నీతిమంతుడా? ఈయనే రక్షకుడా? ఈయనే విమోచకుడా? ఈయనే నన్ను ఓడిస్తాడా? ఈయనే నన్ను తలను చెప్పుకు దొక్కుతాడా? ఏనట్లు వదిలిపెడితే అవునో కాదో తర్వాత లేపెత్తే పోలా అనుకున్నాడంట సాతానుడు. అర్థమవుతున్నదా? ఆయనేనేమో, నన్ను ఓడించేవాడు ఈయనేనేమో, నన్ను బలహీనపరిచేది ఈయనేనేమో, ఈయనో మొత్తానికి ఏదైతే ఏముందిలే, ఈయన నీతిమంతుడు కదా, ఈయన ప్రవర్తన బాగుంది కదా, ఆరాధికుడు కదా. కయ్యను మన కాతయ్యే, మనక ఉంటాయి కయ్యను. కానీ హేబెలు నీతిమంతుడు జాబితాలో పేరున్నవాడు. ఇలా వదిలిపెడితే అవదని సాతానుడు కయ్యను వాడుకొని ఎవరిని లేపేశాడు? హేబెలుని లేపేశాడు. చూడండి ఆదికాండం 15వ అధ్యాయం 3వ అధ్యాయం 15వ వచనం తిరుగుతూనే ఉంది సాతాను బుర్రలో. స్త్రీ సంతానం అన్నాడు కదండి. స్త్రీ సంతానం, స్త్రీకి హేబెలు నీతిమంతుడు. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ఇట్లా వదిలిపెడితే, బిడ్డే కదా వదిలిపెడితే, ఏం కాదని వదిలిపెడితే రేపు పొద్దున నాకు పెద్ద అడ్డుబండగా తయారవుతాడు, నన్ను ఓడిస్తాడు, నా దగ్గర ఉన్నటువంటి అధికారం లాక్కుంటాడు, మరలా వాళ్ళని స్వతంత్రులుగా చేస్తాడు ఉద్దేశంతో సాతానుడు కయ్యనులో దూరి ఎవరిని హతమార్చాడు? అది పాయింట్, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం సాతాను మైండ్లో తిరుగుతుందండి. సాతాను అంత ఈజీగా మనం పోయిన వారం వాక్యం మర్చిపోయినంత ఈజీగా మర్చిపోడండి. పోయిన వారం ఏ వాక్యం చెప్పాలంటే మనం తడుకుంటాం, దిక్కులు చూస్తాం, నీళ్లు మింగుతాం, కానీ సాతాను ఆ బ్యాచ్ కాదు, వాడికి మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం మనసులో పెట్టుకున్నాడు. స్త్రీ సంతానం ఈయనే కాబోలు, ఈయన్ని చంపేస్తే పని అయిపోద్ది అనుకున్నాడు. ఏం చేశాడు? కయ్యను వాడుకొని హేబెలుని చంపించేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంటుందండి. తీయనవసరం లేదు, చూడనవసరం లేదు. అక్కడ హేబెలు గురించి రాయబడి ఉంటుంది. నీతిమంతుడైన హేబెలును చూచి స్త్రీ సంతానం అంటే ఈయనై ఉంటాడు, వీడై ఉంటాడు, నన్ను నాశనం చేస్తాడు, సర్వనాశనం చేస్తాడు, కాబట్టి నన్ను నాశనం చేయకముందే నేనే ముందు వీడిని నాశనం చేయాలని కయ్యనులో దూరి సర్వనాశనం చేయించాడు. అప్పటి నుండి కయ్యనుకి తమ్ముడంటే అసహ్యం, అయిష్టం, విషపు చూపు, సాతాను పోలికలే. అమ్మయ్యా, పొలంలో కొట్టి చంపించేసాను అనుకుంది, సంబరపడ్డది సాతానుడు. కానీ ఆ తర్వాత వచనాల్లో ఎవరు పుట్టారు?
ముందు ఎవరు పుట్టారు వీళ్ళిద్దరికి, ఆదామవ్వలకి? కయ్యను పుట్టాడు. కయ్యను తర్వాత ఎవరు పుట్టారు? హేబెలు పుట్టాడు. సాతాను వాడుకొని స్త్రీ సంతానం అంటేనే కాబోలని కొట్టి చంపించేశారు. ఇప్పుడు మూడోదిగా ఎవరు పుట్టారు అని అంటే చరిత్రలో షేతు అనేటటువంటి బిడ్డ పుట్టాడు. ఎవరు పుట్టారు ఇప్పుడు ఆదామవ్వలకు? షేతు. హేబెలు నాకు బదులు దేవుడు నాకు ఒక బిడ్డను ఇచ్చాడు అని ఆ బిడ్డకి ఏం పేరు పెట్టింది హవ్వమ్మ గారు? షేతు అని పేరు పెట్టింది. ఇక్కడి నుంచి మొదలైంది. ఇక్కడి నుంచి మొదలవుతాను, జాగ్రత్తగా వినాలి. ఇక్కడి నుంచి మొదలైంది షేతు, కయ్యను. ఇక్కడి నుండి 2 వంశాలు, తర్వాత 2 మానవుని వంశాలు. ఆ మానవుని యొక్క వంశం 2 వర్గాలైంది. ఒకటేమో షేతు వంశం, ఇంకొకటేమో కయ్యను వంశం. చరిత్రలో మొదటి నుండి వస్తున్నాం. రక్షకుడు ఎలా వస్తాడన్న సంగతి, ఎలా వచ్చాడన్న సంగతి చెప్తున్నాను. ఇప్పుడు ఒక విషయం మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఒకటేమో కయ్యను వంశం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దేవుడు లేని జనం వాళ్ళు, భయము లేని జనం వాళ్ళు, భయము లేని బ్రతుకులవి, కొట్టి చంపే బ్యాచ్ అది, అసూయ ద్వేషం పగతో రగిలిపోయే బ్యాచ్ అది. కయ్యను లాగానే అది కయ్యను సంతతి. ఎప్పుడు ఈ 2 వర్గాలైంది? ఈ వంశ మానవాళి ఎప్పుడు 2 వర్గాలైందంటే షేతు పుట్టినప్పుడు షేతు నుండి ఒక లైన్ వచ్చింది, కయ్యను నుండి ఒక లైన్ వెళ్ళిపోయింది. కయ్యను యొక్క వంశం కోపిష్ఠులు, బహుభార్య తత్వం అనేది అక్కడి నుండే వచ్చింది. కయ్యను వంశంలో నుండి కొట్టి చంపటం అక్కడే వచ్చింది, పగ అక్కడి నుండే వచ్చింది, ద్వేషం, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అక్కడి నుండే మొదలైపోయాయి. షేతు దగ్గర ప్రార్థన మొదలైంది, భక్తి మొదలైంది, ఆరాధన మొదలైంది. వీళ్ళు దేవుని పిల్లలు, వీళ్ళు దేవుని పిల్లలు. కయ్యను వంశం తర్వాత షేతు వంశం. షేతు వంశం వీళ్ళు నీతిమంతులు, దేవునికి ఇష్టమైన బిడ్డలు, దేవుని పని చేసేవాళ్ళు, దేవునికి లోబడి జీవించేటటువంటి వాళ్ళు, వినయ భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు. షేతు వంశం. షేతు వంశం ఈ 2 తెగలకి ఎప్పుడు కూడా విరోధమే. ఈ 2 తెగలకి ఎప్పుడు కూడా విరోధమే. ఇప్పుడు మనకు తెలిసినటువంటి సబ్జెక్ట్ పరంగా చూస్తే ఈ స్త్రీ సంతానం ఎక్కడి నుంచి రాబోతుంది? ఇప్పుడు మళ్ళీ ఏ వంశం నుండి రాబోతుంది? కయ్యను తీసిపడండి, అయిపోయింది. ఇక ఇప్పుడు షేతును దేవుడు ఎన్నుకున్నాడు. ఇప్పుడు దృష్టి ఎక్కడ పెట్టాడు మళ్ళీ సాతానుడు? అది పాయింట్. రక్షణ ఊరికనే రాలేదండి. ఎంత చరిత్రలో ఎంత ఉంది, దేవుడు ఎన్నెన్ని కార్యాలు చేశాడు. ఒక 2 నిమిషాలు లేట్ అని విందాం, జాగ్రత్తగా విందాం దాన్ని. ఈ 2 తెగల మధ్య ఎప్పుడు కూడా బంధం, సంబంధం ఉండకూడదని దేవుడు మాట్లాడాడు. అప్పటి నుండి ఈ 2 తెగలకు కూడా ఏమిటంటే వైరమే. మళ్ళీ నీ సంతానానికి, ఆమె సంతానం, స్త్రీ సంతానానికి ఎప్పుడు కూడా వైరమే. తర్వాత చూడండి, తర్వాత నేను ఒక మాట చూపిస్తాను. అలా కాలం గడుస్తూ ఉన్నప్పుడు జనసంఖ్య విస్తరిస్తుందండి, ప్రజలు విస్తరిస్తున్నారు, జనాభా ఎక్కువైపోతున్నారు. ఇప్పుడు ఆదికాండం 6వ అధ్యాయంలోకి వచ్చేసాం. ఇప్పుడు ఆదికాండం 6వ అధ్యాయంలోకి వచ్చేస్తే అక్కడ ఏం కనిపిస్తుంది? విచ్చలవిడితనం కనిపిస్తుంది, పాపం కనిపిస్తుంది. జనాభా పెరిగిపోయారు కదండి, విస్తరిస్తున్నారు కదా. కాబట్టి ఏ విధంగానైనా సరే మానవ జాతిని సర్వనాశనం చేయాలి. విస్తరిస్తున్నారు కదా. ఆదికాండం 3:15 బొర్రలో తిరుగుతూనే ఉంది సాతానుకి. జనం విస్తరిస్తూ ఉంది. సాతాను చేసిన పని ఏంటో తెలుసా అండి? పాపాన్ని అనేక రకాలుగా, పలు విధాలుగా మనుషుల ముందు తెచ్చిపెట్టేసేవాడు అంట సాతానుడు. అర్థమవుతున్నదా? జనం పెరిగిపోయారు. ఈ పెరిగిపోయినటువంటి జనాభా మధ్యలో, వాళ్ళ కళ్ళ ముందు, వాళ్ళ మనసులో, తలంపుల్లో సాతానుడు ఏం పెడుతున్నాడు? ఇప్పుడు పాపాన్ని వాళ్ళ ముందు తీసుకొచ్చి పెడుతున్నాడండి. అంటే వీళ్ళు ఏమైపోవాలి? వీళ్ళలో భక్తి ఉండకూడదు, నీతి ఉండకూడదు, ఏమంటే విశ్వాసం ఉండకూడదు. ఎలాగైనా సరే వీళ్ళు సర్వనాశనం అయిపోవాలి. ఎలాగైనా సరే వీళ్ళు ఏమైపోవాలంటే సర్వనాశనం అయిపోయి స్త్రీ సంతానం లేకుండా పోవాలి. ఆ స్త్రీ సంతానం లేకుండా పోతే రక్షకుడు రాకుండా పోతాడు. ఇది ప్లాన్.
పాపం పెరిగిపోయింది. 6వ అధ్యాయంలో పాపం పెరిగిపోయింది, విచ్చలవిడితనం పెరిగిపోయింది, పాపం తాండవం చేస్తూ ఉంది. దేవుని యొక్క భయం, భక్తి మనుషుల్లో లేకుండా పోయింది. వెరీ గుడ్ అనుకున్నాడు సాతానుడు. ఇందాకేమనుకున్నాడు? అమ్మయ్య హేబేలు లేపేసి అనుకున్నాడు. ఇప్పుడు ఏమనుకున్నాడు? ప్రజల ముందు వాళ్ళ తలపుల్లో, మనసుల్లో, చూపుల్లో, ఆలోచనలో ఏం నింపేశాను నేను అనుకున్నాడు? పాపాన్ని నింపేశాడు అనుకున్నాడు ఈ సాతానుడు. నేను ఇందాకే అన్నాను, దేవుని ప్రణాళికలు సాతానికి పూర్తిగా అర్థం కావు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు అక్కడ. మీరు చెప్పండి, మీ మెదడుకు మేత అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, చెప్పాలి. నీతిమంతుడైన ఒక మనుషుడు ఉన్నాడని చెప్పాలి. హేబేలు ఇంకెక్కడ ఉన్నాడు? ఆ మెందకు చచ్చిపోయాడు ఆయన. ఎవరున్నారు ఇప్పుడు? ఎవరున్నారు? నోవాహు ఉన్నాడండి. ఎవరున్నారు ఇప్పుడు? మీరు ఎంతవరకు వింటున్నారని మీకు అప్పుడప్పుడు కొంచెం ప్రశ్న వేస్తాను. నోవాహు గురించి ఏం రాయబడింది? మళ్ళీ ఈ తరం వారందరిలో ఏమన్నాడండి? పూర్తి చేయండి, ఇది పాయింట్. హేబేలు గురించి నీతిమంతుడు అన్నాడు, ఇక్కడ వేసేసాడు సాతానుడు. స్త్రీ సంతానం అంటే ఈయనే కావాలని. ఇప్పుడు ఈ తరము వారందరిలో ఎందుకోసమని? ఈ తరం వాళ్ళు మొత్తం ఏమైపోయారు? పాపంతో నిండిపోయారు, శాపంతో నిండిపోయారు, పాపంతో నిండిపోయారు. పాప తలపులు, వ్యభిచారము, అసూయ, ద్వేషం, పగ, 1, 2, అబ్బో ఇది లేదు అది లేదు అంటానికి లేదు, అన్ని నింపి పడేశాడు. మొత్తం మనవాళ్ళే అనుకున్నాడు. కయ్యని మనవాడే, ఈ ప్రజలందరూ మా వాళ్ళే. ఓ సాతానా, నోట్ దిస్ పాయింట్. ఇక్కడ నీతిమంతుడైన నోవాహు అన్నాడు. అది నీకు తెలియదు, పిచ్చిదాన. అది సాతానుడికి తెలియదు. అందుకనే ఆడి తెలివి తక్కువ అనేది. తెలివి తక్కువ చూసి మనం భయపడతాం. దానికి తెలిసింది ఒకటి, తెలియాల్సింది బోర్డులోనే ఉన్నాయి. దేవుని యొక్క ఆలోచనలు ఎవరికి అర్థం కావు. పరలోకమందున్న దూతలకు కూడా అర్థం కావు. సాతానా, అక్కడ నీతిమంతుడైన నోవాహు ఉన్నాడు. ఎవరిని లేపుకున్నాడు మళ్ళీ దేవుడు? అక్కడేమో షేతుని ఎన్నుకున్నాడు, ఇక్కడేమో నోవాహుని ఎన్నుకున్నాడు. ఈ తరం వారిలో నీవే నీతిమంతుడై ఉన్నావు. ఈ తరం వారిలో నువ్వే నీతిమంతుడివి. ఏమండి, ఇంత పాపం పెరిగిపోయింది కదా, దోషం పెరిగిపోయింది కదా, ద్వేషం పెరిగిపోయింది కదా, అసూయ పెరిగిపోయింది కదా, అయినా కానీ దేవుడు అంటే భయపడుతున్నటువంటి కుటుంబం నోవాహు అక్కడ ఉన్నాడు. అద్భుతం, అత్యద్భుతం. నోవాహు గారి కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరిని తీసుకురావడానికి? లైన్ అర్థమైందా మీకు? ఎవరిని తెస్తున్నాడు ఇప్పుడు? చిన్న చిన్నగా దేవుడు లోకానికి రక్షకుని తీసుకొని వస్తున్నాడు. అంశం చెప్పాను, సృష్టిలో కుమారుడి జన్మ కొరకు, చరిత్రలో తండ్రి కార్యం, క్రియ అని నేను చెప్పాను మొదట్లో. అర్థమైంది? సబ్జెక్ట్ అర్థమైందా? స్త్రీ సంతానం అన్నాడు. స్త్రీ సంతానము నుండి షేతు నుండి ఇప్పుడు ఎవరో లైన్ చూస్తే నోవాహు. చిన్న చిన్నగా ఒక స్పష్టతలోనికి మనం వచ్చేస్తాం. భూమి మీద పాపం నిండిపోయింది, పాపం పెరిగిపోయింది. మనసుల్లో, తలంపుల్లో, మస్తిష్కములలో నిండిపోయిన, పేరుకుపోయినటువంటి పాపములో ఉన్నటువంటి ప్రజల మధ్య నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు. దేవునికి ఒక లైన్ ఉంటుంది. విశ్వాసి, నీకు ఒక లైన్ ఉంటుంది, నీకు ఒక వే ఉంటుంది, నీకు ఒక దారి ఉంటుంది. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకో. దేవుడు ఇక వాళ్ళ పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి నోవా ఫ్లడ్ అంటే జలప్రళయం వచ్చేసిందండి. జలప్రళయం వచ్చిన తర్వాత ఎవరు బతికారు, ఎవరు చచ్చిపోయారు? నోవాహు కుటుంబం తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఫినిష్ అయిపోయారు. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైనటువంటి వర్షం కురిసింది, వివత్సం సృష్టించింది. తను తయారు చేసుకున్నటువంటి ఓడలోనే తన 8 మంది కుటుంబం రక్షించబడ్డారు. ఇదంతా చూస్తే మనకు స్టోరీ లాగా అనిపిస్తుంది, కానీ చరిత్ర ఇది జరిగిన చరిత్ర. ఇప్పుడు కూడా టర్కీలో అరారాతు పర్వతం మీద ఆ ఓడకు సంబంధించినటువంటి శకలాల ఆనవాళ్ళు మనకు సూచనలు మనకు కనిపిస్తాయి. ఆధారాలు ఉంటాయండి, ఆధారాలు ఉంటాయి.
అత్యద్భుతం. ఇంకా ఒక విషయం, దేవుడు రక్షకుడిని ఇంకా లోకానికి తీసుకుని వచ్చే కార్యం జరుగుతానే ఉంది. ఇప్పుడు నోవాహు దగ్గరికి వచ్చాం. జల ప్రళయం నుండి రక్షించబడిన నోవాహు అతని కుటుంబం ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మరలా నోవాహుకి ఎంతమంది కుమారులు చెప్పండి, తెలియని వాళ్ళు చెప్పండి ఫస్ట్. ఇంకా తెలియని వాళ్ళు ఎవరు చెప్తాం అనుకుంటున్నాను, తెలియని వాళ్ళు చెప్పండి ఫస్ట్. నోవాహుకి ఎంతమంది కుమారులు, నెంబర్ చెప్పండి. 3. వాళ్ళ పేర్లు చెప్పండి. శ్యామ, ఏ శ్యాము? షేము, హాము, యాపెతు. వీళ్ళ ముగ్గురు కోడళ్ళు, 6 ముసలోళ్ళు 2, మొత్తం 8 మంది. ఈ 8 మంది తర్వాత ఆ ముగ్గురు ద్వారా మరల జనాభా ఏమైపోతుంది? ఇప్పుడు విస్తరిస్తుంది, స్ప్రెడ్ అయిపోతుంది. ఫ్లడ్ తర్వాత జనాభా స్ప్రెడ్ అవుతుంది, ఎక్కువైపోయారు. మరలా ఎవరిష్టానుసారం వాళ్ళే బ్రతుకుతున్నారు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళే బ్రతుకుతున్నారు. మరలా స్టార్ట్ అయింది. మరలా ఈ షేము, హాము, యాపేతులో నుండి వచ్చినటువంటి జనాభా విస్తరించింది, పాపం ఎక్కువైపోయింది. కానీ ఆ ముగ్గురులో కూడా దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏమిటంటే ఆదికాండం 12వ అధ్యాయంలోకి వచ్చేసి. ఇప్పుడు ఆదికాండం 12వ అధ్యాయానికి మనకు గుర్తొచ్చేది ఎవరు చెప్పండి? ఎవరు గుర్తొస్తారు? అదేంటని నేను చెప్తున్నారు. ఆదికాండం 12వ అధ్యాయంలో మన తండ్రి, విశ్వాసులకు తండ్రి, పూర్వీకుడు ఎవరైనా అబ్రహాం గారికి కనిపిస్తారు. అది పాయింట్. లైన్ ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు అబ్రహాం దగ్గర దాకా వచ్చింది. అబ్రహాం దగ్గరికి వచ్చింది. ఏమని వాగ్దానం చేశాడు? నిన్ను బట్టి, నీ మూలాన, నీ ద్వారా సకల వంశాలు ఆశీర్వదించబడతాయి. ఆ ఆశీర్వదించబడిన దానిలో అక్కడి నుంచి ఎవరు రాబోతున్నారు? మళ్ళీ ఎవరు రాబోతున్నారు? స్త్రీ సంతతి. ఎవరిని ఎన్నుకున్నాడు? ఇప్పుడు అబ్రహాం గారి దాకా వచ్చాం. అబ్రహాం గారు అంటే ఒక వంశాన్ని దేవుడు కోరుకున్నాడు. అది అక్కడ నోవాహు గారి కుటుంబంలో నుండి వచ్చింది. మళ్ళీ నోవాహు గారి కుటుంబంలో నుంచి ఆ ముగ్గురులో నుంచి ఒక వ్యక్తిని ఎన్నుకుంటే షేము నుండి ఎవరు వచ్చారు? షేము నుండి తర్వాత అబ్రహాం గారి వంశాన్ని దేవుడు కోరుకున్నాడు. అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నాడు. ఇప్పుడు అక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి మనం. ఈ ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తే ఇప్పుడు దీనికి అర్థమైపోయింది. బుర్రలో ఏం వాక్యం ఉందో దానికి మిగిలిపోయింది. అప్పుడు విన్నది ఎప్పుడో విన్న వాక్యం. ఆదికాండం 3:15. అయితే అబ్రహాము గారి మీద ఒక కన్నేసి వస్తే మంచిది. మళ్ళీ కంకణం కట్టుకున్నాడు సాతాను. స్త్రీ సంతానం రాబోతుంది. ఓహో, అరే హేబేలు చంపేశానే, నా ప్లాన్ అంతా తిరగబడిపోతుంది. నువ్వే తిరగబడిపోయిందానివి. తిరగబడినోడి ప్లాన్స్ మొత్తం తిరగబడినట్లుగానే ఉంటాయి. ఇప్పుడు అబ్రహాము గారి సంతతి మీద దృష్టి పెట్టింది. అబ్రహాం గారి సంతతి మీద దానికి అర్థమైపోయింది. ఇక చూడండి, అబ్రహాం గారి జీవితంలో ఎన్ని తెప్పలు పెట్టిందంటారు అబ్రహాం గారిని. శారమ్మ గారిని, అబ్రహాం గారిని, తర్వాత హాగరు, తర్వాత వీళ్ళు అంత చిందరబందరు చికాకు అంత ఎంత చేసిందని కూడా సాతానుడు ఆ కుటుంబాన్ని. అవునా కాదా? ఏంటది? ఎలాగైనా సరే స్త్రీ సంతతిలో నుండి, స్త్రీ సంతానముల నుండి ఎవరు రాకుండా చేయాలని? రక్షకుడిని రాకుండా చేయాలని మొదటి నుండే ఎన్నో ఇబ్బందులు పెట్టాడు సాతానుడు. ఎన్ని తిప్పలు పెట్టాడో సాతానుడు. యూదులు చరిత్రలో మనం చూస్తే ఎన్నండి ఓచకోత కోసి పడేశారు యూదుల్ని. తర్వాత చరిత్రలో మనం చూస్తే కనుక నిరపరాధులైనటువంటి యూదులు ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం. వీళ్ళందరినీ ఏం చేయాలి? అసలు ఆ జాతినే లేకుండా చేయాలని మళ్ళీ సాతానుడు ఎవరిలో దూరాడు? హామంలో దూరాడు. అక్కడేం కయ్యూల్లో దూరాడు, అక్కడేం ప్రజల్లో దూరాడు. ఇక్కడ మళ్ళీ ఏం ప్లాన్ చేశాడు? మళ్ళీ ఎవరిలోకి వెళ్ళాడు? ఎస్తేరు గ్రంథంలో చూస్తే అసలు ఈ యూదు జాతిని లేకుండా చేయాలని, ఒక్కడు కూడా ఉండకూడదని ఏమండి ఏం చేశాడు? మళ్ళీ సాతానుడు నామరూపాలు లేకుండా చేయించాలనుకున్నాడు. అబ్రహాము వంశాన్ని లేకుండా చేద్దామని అనుకున్నాడు. అడుగడుగున వేల మంది, లక్షల మందిని సాతానుడు సర్వనాశనం చేస్తూనే వస్తా ఉన్నాడు.
ఎందుకు ఎట్లా చేస్తున్నాడు సాతానుడు? ఈ పైశాచిక ఆనందం ఏంటి? ఎలాగైనా సరే రక్షకుణ్ణి ఈ లోకానికి అందకుండా చేయాలి, రక్షకుణ్ణి రాకుండా చేయాలి, నేను గెలవాలి అని ఆదికాండం 3:15 అది మనసులో పెట్టుకొని ఇలా చేస్తా ఉన్నాడు. తర్వాత అబ్రహాం గారి కుటుంబం అయిపోయింది కదా, వంశం అయిపోయింది కదా. ఇప్పుడు ఆ తర్వాత చరిత్రలో మనం చూస్తే దావీదు కుటుంబాన్ని కోరుకున్నాడు దేవుడు. లైన్ అర్థమైందా? స్త్రీ సంతతి, షేతు తర్వాత నోవహు తర్వాత అబ్రహాం గారు తర్వాత ఎవరిని కోరుకున్నాడు? మళ్ళా దావీదు కుటుంబాన్ని కోరుకున్నాడు. ఎవరిని తేవడానికి? భూమి మీదకి రక్షకుడిని తేవడానికి. డైరెక్ట్గా మనం అనుకుంటాం కదా, దిగి వచ్చేసాడు అయిపోయింది అనుకుంటాం. ఎన్నెన్ని కార్యాలు ఉన్నాయి, ఎంత కార్యం జరుగుతుంది, ఎంత పోరాటం జరుగుతూ ఉంది. ఏమండి, రక్షణ ఊరికినే వచ్చిందా? రక్షకుడు ఊరికినే వచ్చాడా? దేవుని ప్లాన్ చూశారా? నీ కోసం, నా కోసం. ఎందుకోసం ఇదంతా? ఎందుకోసం అండి ఇంత ప్రయాస, ఇంత పని, ఇంత కార్యం ఎందుకోసం అండి? ఒకసారి ఆలోచించుకుందాం. ఇది కనుక ఆలోచన అర్థమైతే మనకి దేవుని మనం విడిచిపెట్టాం. ఆత్మతో సత్యంతో ఈ రక్షణ మనకు అర్థమైనాడు, ఈ దేవుని క్రియ మనకు అర్థమైనాడు, మన ఎడల దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమైనాడు. దేవుని సన్నిధిని విడిచిపెట్టాం, ఆయన ఆరాధించడం మర్చిపోం. ఇప్పుడు ఏ కుటుంబం దగ్గరకు వచ్చాం? దావీదు కుటుంబం దగ్గరకు వచ్చాం. దావీదు కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. పైన అబ్రహాం వంశాన్ని ఎన్నుకున్నాడు, ఇక్కడేమో దావీదు కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఇది మళ్ళీ సైతానికి తెలిసింది. మళ్ళీ తెలియటం వరకేగా నువ్వేం చేయలేవు. ఏదో చేద్దాం అనుకుంటా నువ్వేమీ చేయలేవు. సరే, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. దావీదు కుటుంబం, దావీదా? అప్పుడు సాతాను ఏం చేసేది తెలుసండి? సౌల్లోకి దూరి, అబ్షాలోములో దూరి, శత్రువుల్లో దూరి, అసలు దావీదుని హెబేరును తీసేసినట్లు లేపేసినట్టు ఈయన కూడా లేపేస్తే పోద్ది అని ఏం చేశాడు? అబ్షాలోములో దూరి పరిగెత్తిచ్చాడు వాళ్ళ నాన్ని. సౌల్లో దూరి 3 సార్లు ఇటు విసిరాడు. శత్రువుల్లో ప్రతి ఒక్క వ్యక్తిలో ప్రభావంగా సాతానుడు పనిచేసి దావీదు కుటుంబాన్ని తీసేద్దాం అనుకున్నాడు. దావీదు కుటుంబాన్ని తీసివేద్దాం అనుకున్నాడు. దావీదుని చంపేద్దాం అనుకున్నాడు. చాలా ప్రయత్నాలు చేశాడు. దావీదు ఎలుగుబంటితో, సింహంతో పోరాడాల్సి వచ్చింది, గొలియాతో పోరాడాల్సి వచ్చింది, సౌలుతో, అబ్షాలోము. మామూలు శ్రమలు కాదండి. ఎందుకోసమని? దావీదు కుటుంబంలో నుండి ఎవరు రాబోతున్నాడు మళ్ళా అంటే రాను మనకు ఒక రక్షకుడి యొక్క రాక యొక్క స్పష్టత మనకు అర్థమవుతుంది. నేను అందుకని చెప్తున్నాను. నేను జాగ్రత్తగా వినండి, ఓపికతో వినండి. మళ్ళీ ఈ వర్తమానం మనకు దొరకదు. కాబట్టి దావీదును చంపేస్తే పోద్దు కదా అనుకున్నాడు. దావీదును వ్యక్తిగతంగా పాపంలో కూడా పడేశాడు మళ్ళీ ఈ సాతానుడు. బత్షెబా విషయం దొరికిన ప్రతి అవకాశాన్ని సక్రమంగా వాడుకునే ఏకైక మోసగాడు సాతానుడు. ఏ అవకాశం నాడు వదిలిపెట్టుకోవడం. పలు విధాల ప్రయత్నం, అబ్షాలోము ద్వారా, తర్వాత సౌలు ద్వారా, శత్రువుల ద్వారా, ఎలుగుబంటి ద్వారా, సింహం ద్వారా ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ దేవుని ప్రణాళిక, అది దేవుని ప్లాన్, ఇంకా దేవుని యొక్క కార్యం కొనసాగుతూనే ఉంది. దేవుని యొక్క రక్షణ చిత్రం కొనసాగుతూనే ఉంది. కానీ సాతానుడికి ఎన్ని చేసినా, ఎన్ని అనుకున్నా కానీ అర్థం కావట్లేదండి. ఇప్పుడు కూడా ఫెయిల్ అయిపోయాడు, ఎక్కడ కూడా ఫెయిల్ అయిపోయాడు. అర్థం కావట్లా. రోజులు దగ్గర పడుతున్న కొద్దిగా వీడి వెన్నులో వణుకు పడుతుంది, భయపడుతున్నాడు, బెదిరిపోతున్నాడు. అరే నేనేం చేయలేకపోతున్నానే. దేవుని బిడ్డలారా, ఒకసారి మనల్ని పరిశీలన చేసుకునవలసినటువంటి వారమైన. ఇంకొంచెం మనం ముందుకు వెళితే గనక కాలం గడుస్తూ ఉంది, అది దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం యెషయా గ్రంథంలోకి వచ్చేద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలోకి వచ్చేస్తాం. 14వ వచనాన్ని చదువుదాం. చదవండి, చదవాలి. 7:14. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను
పేరు పెట్టును చాలు. వాగ్దానం ఇంకా ఏమైపోయింది? స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు స్త్రీ సంతానం, ఆ స్త్రీ సంతానం ఎవరు? ఇప్పుడు కన్యకంట. మళ్ళీ ఇప్పుడు కన్యక గర్భవతి అయి కుమారుని కనును. అతనికి ఏం పేరు పెడతావు అంటే పేరు కూడా వచ్చేసింది ఇక్కడ. మళ్ళా ఈ యెషయా గారు యేసు ప్రభువారు పుట్టక ముందు 700 సంవత్సరాల కంటే ముందే చెప్పాడు పేరుతో సహా. ఇది ఎక్కడ మొదలైంది చెప్పండి? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మొదలైంది. ఎక్కడి దాకా వచ్చింది? యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 దాకా వచ్చింది. రక్షకుడు ఏం తెలిసిందా మనకి? ఎంత గొప్ప దేవుడు అండి! ఎందుకండి ఎంత ప్రేమ మనం అంటే? ఎలాగైనా రక్షకుడిని తేవాలి, ఎలాగైనా రక్షణ తేవాలి ఈ భూమి మీదకి. అందుకే నేను ఒక పేరు పెట్టాను కదా, సృష్టిలో కుమారుని జన్మ కొరకు, చరిత్రలో తండ్రి కార్యం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం రండి. ఇప్పుడు మీకు అర్థమైతే అనుకుంటా. ఏదో హ్యాపీ క్రిస్మస్ అని అరిచి పంపేకి ఎందుకండి బాధ? హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని అరిచి వెళ్ళిపోయే రోజులు కావు ఇది. చరిత్ర తెలియాలి, చరిత్ర తెలుసుకోవాలి. చూసారా ఎక్కడ మొదలు పెట్టాడండి దేవుడు? ఇంకా స్పష్టత వచ్చేది. స్త్రీ సంతానం అంటే ఒక కన్యక. రక్షకుడు పేరు కూడా వచ్చేసింది. రక్షకుడి పేరు ఇమ్మానుయేల్, దేవుడే మనకు తోడు. రక్షకుడి పేరు వచ్చేసి ఇంకా స్పష్టత వచ్చేసింది. ఇంకా చెలరేగిపోతున్నాడు. ఇంకా చెలరేగిపోతున్నాడు. ఇప్పుడు ఎవరిని వాడుకోవాలా? కన్యక ద్వారా వస్తున్నాడా? కన్యక ద్వారా వస్తున్నాడా? ఏ కన్యక అయి ఉంటుంది? హేబేలు అనుకున్నాను, కాదు. నోవాహుని ఏదో చేద్దాం అనుకున్నా నవ్వలేదు. అబ్రహాముని ఏదో చేద్దాం అనుకున్నా నవ్వలేదు. తర్వాత దావీదుని ఏదో చేద్దాం అనుకున్నా నవ్వలేదు. ప్రతిసారి ఓడిపో డిపాజిట్లు రావట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఏంటి? ఇప్పుడు యెషయా గారు ఏమని అరుస్తున్నాడు ఇక్కడ 7వ అధ్యాయం 14వ వచనంలో? కన్యక గర్భవతి ఒక కుమారుని కనును. ఇంకా నిద్రపోతాడా ఈడు? ఇంకా నిద్రపోడా? ఎక్కడ జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఆశతో ఎదురు చూస్తున్నాం. మనకంటే ఆశ ఎక్కువైంది, అత్యాశక్తి ఎక్కువైపోయింది, ఆతృత ఎక్కువైపోయింది, అబ్జర్వేషన్ ఎక్కువైపోయింది. ఎవరికి? సాతానుడికి. ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడు? మీకా గ్రంథం కూడా యూదయ దేశ బెత్లెహేమ అంటాడు. అక్కడ ప్లేస్ కూడా చెప్పేశాడు మీకా గారు. యూదయ దేశ బెత్లెహేమ, నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానివి కావు, ఏలబో వాడు నీలో నుండి వస్తాడు. పర్సన్ తెలిసింది, ప్లేస్ తెలిసింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఒక పేరు కూడా, ఒక బిరుదు కూడా మనకి ఇక్కడ తెలిసింది. దేవుడు ఎంత గొప్పవాడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే కన్యక గర్భం ధరించి ఒక కుమారుడికి ఏమిచ్చింది? జన్మనిచ్చింది. సాతానుడికి అర్థమైపోయింది. నేను ఆపలేకపోయాను, కనీసం చంపేద్దాం. చేసే పని మనకు అలవాటే కదా చంపడం. మరి హేబేలుని చంపించేసాగా, నీతిమంతుడైన హేబేలుని చంపించేసాగా, యూదులను చంపించేసాగా, లక్షల మంది యూదులను చంపించేసాగా, ఊతకోత పోయించాను కదా. ఈయనొక పెద్ద లెక్క. పుట్టాడు, అర్థమైపోయింది. మత్తయి సువార్తలో కన్యక గర్భం ధరించి ఒక కుమారునికి జన్మనిచ్చింది. సాతానుడికి అర్థమైపోయింది. దేవుడు చెప్పినట్లుగానే, తాను అన్నట్లుగానే, వాగ్దానం చేసినట్లుగానే తన మాట నెరవేర్చుకున్నాడు. ఆయన అబద్ధం ఆడటానికి నరమాత్రుడు కాదు. దేవుడు ఆయన అనుకున్నట్లుగానే, అన్న రీతిగానే తాను చెప్పి చేయకుండా, సంఖ్యాకాండంలో మనం చూస్తాం, అన్నటువంటి రీతిగానే చెప్పి మరి కన్యక గర్భవతి కుమారుని కంటుంది. ఫలానా ప్లేస్, ఫలానా పర్సన్. యేసుప్రభువారు కన్యమరియ గర్భాన ఏమయ్యాడైనా? జన్మించాడు. ఇక్కడ ఒక రాత్రి మేము మీరు ఎవరు రాలేదు కదా, మీకోసం ఒక మాట చెప్తా. చాలా మందికి
ఉన్నటువంటి తప్పుడు అభిప్రాయం ఏంటంటే కన్య మరియ ఎలా గర్భం ధరించింది అన్న దాని గురించి రాత్రి మాట్లాడుకున్నా. ఇద్దరు ముగ్గురు అన్నా ఎలా గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించడం అంటే ఏంటి? యోసేపుకి మరియమ్మకి ప్రదానం చేసినప్పుడు వాళ్ళు ఏకం కాలేదు కదా, ఎలా గర్భం ధరించి ఉంటుంది? మన అన్ని పాడుబొరలు కదా, ఇక మనం ఏది ఆలోచించినా ఆ వేలోనే ఆలోచిస్తాం కదా, మన తలంపులని చెడిపోయిన తలంపులు కదా. చాలా మంది అనుకునేటటువంటి విషయం ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు మరియను ఒక స్త్రీ పురుషుడు ఏ విధంగా అయితే కలయిక ద్వారా బిడ్డలు పుడతారో పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మ గారికి అలా పుట్టాడని ఒక తప్పుడు అభిప్రాయం, చెత్త అభిప్రాయం ఒకటి ఉంది. అది వాస్తవం కాదు. వాస్తవం ఏంటంటే మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. మన దేవుడు ఏం దేవుడు? అద్భుతాలు చేసేది. ఎండిపోయిన శారమ్మ గర్భంలో నుండి కూడా దేవుడు ఏం చేశాడు? అద్భుతం చేసేది. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు మరియమ్మ గర్భంలో ఏం చేశాడు? ఒక అద్భుతం అనేది చేశాడు. అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు, శక్తి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. యోహాను అంటాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడైన. అద్భుతాలు చేసే దేవుడు. ఇప్పుడు మరియమ్మ గర్భం ధరించింది పరిశుద్ధాత్మని కలయిక ద్వారా కాదు, పరిశుద్ధాత్ముడు చేసిన అద్భుత కార్యము ద్వారా అవి ఏం ధరించింది? గర్భం ధరించింది. అది పాయింట్. ఇది అద్భుతమే తప్ప అనాలోచనగా, ఆలోచన లేకుండా మాట్లాడే మాటలను బట్టి కాదు. దేవునికి అంత నీచమైనటువంటి కర్మ ఏమీ పట్టలేదు. దేవుడు శక్తిమంతుడు, అద్భుతం చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు. అది రాత్రి వర్తమానంలో మాట్లాడుకున్నాం. కన్య మరియ ప్రదానం జరిగింది. ప్రదానం జరిగితే పెళ్లితో సమానం. అది ఆ రోజుల్లో ప్రదానం జరిగిన తర్వాత ఈయన అనుకుంటున్నాడు, యోసేపు గారు ఏమనుకుంటున్నాడు? అరే నేను మంచిది అనుకున్నానే, భక్తి పొర్రాలు అనుకున్నానే, ప్రార్థన పొర్రాలు అనుకున్నానే, అయ్యో. కానీ ఈవిడ ఎలా గర్భం ధరించింది? మనకులాగానే మట్టి బొర్ర. యోసేపు గారు కూడా అలాగే అనుకున్నాడు, ఎట్లాగైనా సరే విడనాడాలి, విడాకులు ఇవ్వాలి. ప్రదానం జరిగినా సరే అది పెళ్లితో సమానం కాబట్టి విడిపోవాలంటే విడాకులు ఇవ్వాలి. కానీ ఆ రాత్రి స్వప్నమందు దేవుని దూత అతనికి బోధించబడినప్పుడు, అయ్యా ఐఎమ్ సారీ నాయన, నీతిమంతుడైన యోసేపు. దేవుని మాటలో యోసేపుకి అర్థమైపోయింది, మన బొర్రలకి ఎంతకు అర్థం కాదు. బయట ఎందుకు అర్థం కాదు? ఎలా పుట్టాడు యేసుప్రభు, ఎలా పుట్టాడు? ఎన్నెన్నో రకాలుగా మాట్లాడేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఇంటికి ఒకళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు. నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసిన అద్భుతమే తప్ప ఇంకొకటి కాదు. మనం అనుకున్నది కానే కాదు, అది అద్భుతం. కన్య మరియ గర్భావన. ఇప్పుడు సాతాను దగ్గరికి వచ్చేద్దాం. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? సాతానికి అర్థమైపోయింది, దేవుడు మొదట్లో చెప్పిన విధంగా దైవ కుమారుడు ఈ లోకములో మానవునిగా జన్మించాడు. నేను ఆపలేకపోయాను, రాకుండా ఆపలేకపోయాను, ఆయన రాకను ఆపలేకపోయాను, ఆయన జన్మను ఆపలేకపోయాను, ఆయన పుట్టుకను ఆపలేకపోయాను, రక్షకుణ్ణి, ఆయన తెచ్చే రక్షకుడిని నేను ఆపలేకపోయాను, కనీసం ఆయన ప్రాణాన్ని తీస్తానని. మళ్ళీ ఎవరు వాడుకుంది? ఎవరు చెప్పారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మళ్ళీ సాతానుడు ఎవరిని వాడుకుంటున్నాడు? ఇప్పుడు హేరోదును వాడుకుంటున్నాడు. వాడుకొని ఎన్ని సంవత్సరాలు పిల్లలందరూ చెప్పాలా? కనీసం చేయలేకపోయే కనీసం ఇదన్నా చేద్దాం, కత్తి నోరుకుందాం. మళ్ళీ అది కుయుక్తి. హేరోదు అంటాడు, మీరు వెళ్ళొచ్చి మాకు కూడా చెప్తే మేము కూడా వెళ్ళి ఆయన ఏం చేసి వస్తాం? దర్శించి మా స్తోమతను బట్టి. ఇట్లానే ఉంటాయి కదా మాటలన్నీ. కానీ లోపలేముంది? సాతానుడు పెట్టిన ఆలోచన ఉంది. యూదుల రాజుగా పుట్టినవాడు నేను ఉండగా ఇంకొక యూదుల రాజా? ఆయన పుట్టడమే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ?
ఆయన వెన్నులో వణుకు పుట్టింది. ఆ రోజు ఆదికాండం 3:15 సాతానుకు పుట్టిన వెన్నులో వణుకు ఈ రోజున హేరోదుకి యూదుల రాజుగా పుట్టింది. నేను ఉండగా ఇంకొక రాజా, అసంభవం. దేవుడు అన్నాడు, యోసేపు ఐగుప్తు దేశానికి కొంతకాలం వెళ్ళండి, నేను చెప్పినప్పుడు మరలా వద్దులే. రెండు సంవత్సరాల పిల్లలందరినీ రామాలో ఏంటది అంగలార్పు, బాధ, దుఃఖం. రక్షకుడు వచ్చేసాడు, రక్షణ వచ్చేసింది. మళ్ళీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చిన్న వయసులోనే ఐగుప్తుకి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు. దేవుని రక్షణ ప్రణాళిక చూడండి. ఆ రక్షణ, ఆ రక్షకుడు పెరిగి పెద్దవాడైపోయి మనందరికీ రక్షణే తెచ్చాడు. ఇప్పుడు మనం మొదట్లో అదే మనం చదువుకున్నాం, లోక 2:10-11. ఇదిగో ప్రజలందరికీ అంత పబ్లిక్ అయిపోయింది, సీక్రెట్స్ ఏం లేవు. నాకే అర్థమైపోకపోయినా ఈ మట్టి బుర్రకి సాతాను కొట్టుకుంటున్నాడు. నా ప్రయత్నాలన్నీ పాడైపోయాయి, నా ప్లాన్లన్నీ పాడైపోయాయి, నా ప్రయాస అంతా వృధా ప్రయాస అయిపోయానే. స్త్రీ సంతానం ఆపలేకపోయాను, స్త్రీ సంతానం నుండి రాబోతున్నటువంటి రక్షకుడు రాక నేను ఆపలేకపోయాను. కనీసం పుట్టాడంట, కుయుక్తితో తెలుసుకుని, అడ్రస్ తెలుసుకుని, ఇంటి నెంబర్ తెలుసుకుని, కనీసం చంపెత్తే పోద్ది, పరువన్న దక్కుద్ది, నా విజయం దక్కుద్ది అని అనుకున్నాడు. హేరోదు రాజు ద్వారా సాతానుడు యేసును చంపాలని చాలా ప్రయత్నించాడు. కానీ జ్ఞానులతో హేరోదు రాజు కుయుక్తిగా మాట్లాడి, డీటెయిల్స్ కావాలని మాట్లాడి ఫెయిల్ అయిపోయాడు సాతానుడు. హేరోదు రాజు ఫెయిల్ అయిపోయాడు. 2 ఏళ్లలోపు పిల్లలందరినీ చంపించేయమన్నాడు. అయితే దేవుడు యోసేపుకి, మరియమ్మ గారికి సంగతి తెలియజెప్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు పసిబాలుని తీసుకొని ఐగుప్తుకి వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత అక్కడున్నారు, కొంతకాలం అక్కడున్నారు. ఆ తర్వాత మరలా తిరిగి వచ్చాడు. సాతాను ఇప్పుడు పళ్ళు మారుతున్నాడు. ఎలాగైనా ఆ పసికందును చంపాలి, ఎలాగైనా ఆ పసిబాలుని చంపాలి, ఎలాగైనా సరే నామరూపాలు లేకుండా చేయాలని సాతానుడు కాకణ కట్టుకున్నాడు, పళ్ళు మారుతున్నాడు. రకరకాలుగా సర్వనాశనం చేయాలని ముందుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత మనం చూస్తే యోహాను సువార్తలకు వెళ్ళిపోతాం. యోహాను సువార్తలో ఏమంటాడు యోహాను గారు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. శిశువు ఏమైపోయాడంటే సేవియర్ అయ్యాడు. కలువరి సిలువలో రక్తం కారుస్తున్నాడు. మన పాపాల కోసం కలువరి సిలువలో వేలాడుతున్నాడు. మన దోషాల కోసం కలువరి సిలువలో తన యొక్క రక్తాన్ని కారుస్తున్నాడు. శిశువు సేవియర్, రక్షకుడుగా, విమోచకుడుగా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. బిడ్డగా ఉన్నప్పుడు చంపలేకపోయాను, కనీసం ఇప్పుడన్నా చంపేద్దాం అనుకుంది. ఒక ప్రయత్నమా, 2 ప్రయత్నాలా? కనీసం ఇప్పుడైనా చంపుదాం అనుకుంది. సిలువకు అప్పగించేసింది. షబాస్ అని తన భుజాన్ని తనే తట్టుకుంది. ఇంకా తన భుజాన్ని తనే తట్టుకుంది. షబాస్ రా సాతానా అని తనకు తానే చెప్పుకుంటుంది. యేసును చంపించేసాను, అయిపోయింది. మరి నీకు అర్థంగా అట్లా, భవిష్యత్తు అర్థంగా అట్లా. ఆదివారం గురించి ఎందుకు ఆలోచించట్లేదు నువ్వు? శుక్రవారం గురించి ఆలోచిస్తున్నావు, శనివారం గురించి ఆలోచిస్తున్నావు. సాతానా, ఆదివారం ఆయన మృత్యుంజయుడిగా మరణాన్ని జయించి, మరణపు ముళ్ళను విరిచి విజయవీరుడుగా తిరిగి లేవబోతున్నాడు, రాబోతున్నాడు. అంత సింపుల్ లాజిక్ అట్లా మర్చిపోయాం. ఎంత చేసింది ఆయన, ఇన్ని చేశాడు దేవుడు, మరణాన్ని జయించలేనా? యోహాను అంటాడు, ఇదిగో లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల.
ఈయనేం చేస్తాడు అనుకున్నట్టు పెరిగితే పెరగని ఏమవుతుంది లేదు. ఆయన ఏం చేస్తాడో కలువరి శిలువలో అర్థమైంది. ఇప్పుడు మనందరికీ ఎలా రక్షణ దొరికిందండి? రక్షకుడు ఎలా దొరికాడండి? రక్షణ ఎలా వచ్చిందండి? ఎన్ని వేల సంవత్సరాల పూర్వం అది జరిగిందండి. అర్థమైంది ఇప్పుడు రక్షణ ఎలా వచ్చిందో, రక్షకుడు ఎలా వచ్చాడో అర్థమైందా? దేవుని కార్యాలు ఎలా జరిగాయి అర్థమైందా? దేవుని క్రియ ఎలా జరిగిందో అర్థమైపోయిందా? కలువరి శిలువలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మరణించాడు. ఈ రక్షకుణ్ణి ఈ భూమి మీదకి తేవడానికి నేను చాలా విషయాలు చెప్పాను. సృష్టిలో కుమారుడి జన్మ కొరకు చరిత్రలో తండ్రి కార్యం అన్న సబ్జెక్టు మీద సుమారు గంట మాట్లాడాను. దేవుని బిడ్డలారా, ఇది మనకు తెలియాలి. మన రక్షకుడి విలువ, దేవుని కార్యం విలువ మనకు తెలియాలి. ఇది నిజమైన క్రిస్మస్. ఇది నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం. దేవుడు ఎంత గొప్పవాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏం సార్? మరి ఇప్పుడు దూత వచ్చాడు లూకా సువార్త 2:10-11 ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. ఇది ఒక వర్గానికో, ఒక జాతికో, ఒక తెగకో, ఒక కుటుంబానికో, ఒక వ్యక్తికో, ఒక స్థలానికో చెందింది కాదండి. చెందినవాడు కాదండి రక్షకుడు. ఇదిగో ప్రజలందరికీ, ఫలానా వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, ఫలానా కుటుంబం, ఫలానా కులం, ఫలానా వ్యక్తి, ఫలానా దేశం, స్వదేశం అని, విదేశం అని, శత్రుదేశం అని, మిత్ర దేశం అని, ఫలానా దేశానికి సంబంధించిన వాడని ఉందా ఇక్కడ రాయబడి? లూకా సువార్తలో ఏముంది? ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. రండి. ఇది అందరి దేవుడైతే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన పుట్టుక అందరి గురించి, ఆయన చావు అందరి గురించి, ఆయన ఇచ్చే రక్షణ అందరి గురించి, ఆయన నీతి సూర్యుడు, ఆయన ఇచ్చేటటువంటి సూర్యరశ్మి, ఆయన ఇచ్చేటటువంటి వర్షం మంచివారికి ఇచ్చాడు. అందరికీ ఆయన ఏం చేసినా అందరికీ 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 మనిషి ఏం చేసినా కొందరికీ చేస్తాడు. ఇదండి క్రిస్మస్ అంటే. రక్షకుడు ఇలా వచ్చాడు, మనకి దేవుడు ఇలా తెప్పించాడు, దేవుడు ఇలా పంపించాడు. కలువరి శిలువలో చివరికి మన కోసం మరణించాడు. మనం చేయాల్సిన పని ఏంటి? ఈ చరిత్ర పొడుగున, దారి పొడుగున దేవుడి గొప్ప కార్యాలు చేస్తే మనం చేయాల్సిన పని ఏంటి? అయ్యా, ఎంత త్యాగం, ఎంత కార్యం! నేను స్తుతించకుండా ఉండగలనా? నేను ఆరాధించకుండా ఉండగలనా అని మనం ఆయన విశ్వాసం ఉంచాలి. ఆయన మనం నమ్మాలి, ఆయన మనం అనుసరించాలి. మనం ఆయనలో విశ్వాసం ఉంచి, ఆయన విశ్వాసం ఉంచి యేసు ప్రభువును నోటితో ఒప్పుకొని రక్షించబడి ఆయన సన్నిధిలో, ఆయన సన్మార్గంలో ఎంత కార్యం చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని మన హృదయంలో చేర్చుకొని ఆనందంతో, సంతోషంతో మనం ఆరాధించాలి కదా. బ్రతికినంతకాలం ప్రభువుని స్తుతిస్తూ బ్రతకాలి కదా. దేవుని బిడ్డలారా, మొదట్లో మనం చదువుకున్న రక్షకుని రాక ఎలా జరిగింది, తండ్రి ఏం చేశాడో చాలా విస్తారమైనటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నాం. సృష్టిలో కుమారుని జన్మ కొరకు చరిత్రలో తండ్రి కార్యం. కలువరి శిలువలో మరణించాడు. తండ్రి, చేయుటకు నువ్వు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సక్రమంగా చేశాను, నా ఆత్మనికి అప్పగిస్తున్నాను. చంపబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు, తండ్రి దగ్గరకు ఆరోహణమై వెళ్ళాడు. ఇదిగో రెండవసారి ఆయన తిరిగి రాబోతున్నాడు. నువ్వు సిద్ధమా? రక్షకుడిని మన హృదయం అంగీకరించామా? రక్షణ పొందామా? ఆ క్రిస్మస్ ఆనందం, ఆ వెలుగును మనం పొందుకున్నామా? ఆ విమోచన మనం పొందుకున్నామా? దేవుల్లో సాగుతున్నామా? ఇదండి రక్షణ. ఎలా వచ్చిందండి? రక్షకుడు ఎలా వచ్చాడండి? చరిత్రలో తండ్రి కార్యం, కుమారుని జన్మ కోసం మనం పరిశీలన చేసుకుందామా? దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు అన్నా ఎన్నో ఉన్నాయి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.